పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. వసు వద్దు ప్లీజ్. వసు వద్దని చెప్పానా? ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. ఏంటి పొద్దుటి నుంచి మొహం ఇలా ఫుట్బాల్లో పెట్టావు? నేను ఒక పొడుపు కదా అడుగుతాను, దానికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే చక్కలి గింతలు ఆపుతాను, లేదంటే అంతే. సరే సరే అడుగు. నేను సూపర్ స్మార్ట్ కదా, చెప్పేస్తా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఒంటి నిండా గాయాలు, నోరు తెరిస్తే పాటలు పాడుతుంది. ఏంటది? చెప్పు చూద్దాం. ఫ్లూటు. సూపర్ అంశు. ఈరోజు నా మూడ్ చాలా బాగుంది. మనం ఇప్పుడు ఏమైనా ఆటలాడుకుందామా చెప్పు? హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? నేను దాక్కుంటాను, నువ్వు వెతకాలి. సరే, ఇవాళ నా బంగారు తల్లి ఏం చెప్తే అదే. నేను ఇక్కడే కళ్ళు మూసుకొని 10 నెంబర్స్ లెక్క పెడతాను, నువ్వు వెళ్ళి దాక్కోవాలి. ఇదిగో దూరం వెళ్ళకూడదు, సరేనా? ఓకే, నేను ఇంట్లోనే దాక్కుంటాను, నువ్వు అస్సలు దొంగ చూపులు చూడకూడదు. అలాగే. వన్, 2, 3, నేను దాక్కుంటున్నా. 4, 5, 6, 7, 8, 9, 10. వస్తున్నా. ఎక్కడ దాక్కున్నావు? మల్లిక ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది, ఇదే కరెక్ట్ టైం. తాతయ్య ఏంటి ఈ టైంలో దొంగలా వచ్చారు? ఎస్ఐ గారు, పని సక్సెస్. డాక్యుమెంట్ నా చేతికి దొరికింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఆ వసుంధర కథ ముగించేయడమే. అంశు, దాన్ని చంపేసి ఆ నేరం మల్లిక మీద తోసేస్తా. మల్లిక జైలుకి వెళ్తుంది, ఈ ఆస్తి మొత్తం నా చేతికొస్తుంది. అంశు, అంశు, అంశు. నాన్న, ఏంటమ్మా ఇలా వచ్చావు? అంశు ఇక్కడికి ఏమైనా వచ్చిందా నాన్న? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. అంశునా?